వాల్మీకి 24,000 శ్లోకాలతో రామాయణాన్ని రచించాడు. 24,000 శ్లోకాలు ఎందుకు అని అంటే ఆయన గాయత్రి మంత్రంలో అక్షరాలు 24 కాబట్టి నా శ్లోకాలు కూడా 24,000 ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. అయితే మరి వ్యాసుడేమో 1,00,000 శ్లోకాలతో గ్రంథాన్ని రాశాడు. అంటే 24,000 కంటే చాలా పెచ్చు, 4 రెట్లు పెచ్చు. కానీ ఇందులో ఒక విశేషం ఉంది. ఆయన మహాభారత పాండవుల కౌరవుల యొక్క కథని 24,000 శ్లోకాలే ఉన్నాయి. కురు పాండవుల యొక్క గాథ 24,000 శ్లోకాలే. మరి 1,00,000 శ్లోకాలు ఎట్లయినాయి? మిగతా 76,000 శ్లోకాలు కూడా ఒక 1000 ఉపాఖ్యానాలు ఉన్నాయి. అంటే ఉపకథలు అంటారు. వాళ్ళు వీళ్ళతోటి వీళ్ళు వాళ్ళతోటి చెప్పినటువంటి కథలు. ఎవరికైనా మనం చిన్నపిల్లలకి ఏదైనా నీతి చెప్పాలనుకో ఒక నీతి కథ లాంటివి చెప్తాం, దాన్ని బట్టి అతడికి అర్థం అవుతుందని. అలాగనే 1000 ఉపాఖ్యానాలు 76,000 శ్లోకాలతో ఇచ్చి మొత్తం 1,00,000 శ్లోకాల గ్రంథం చేశాడు. ఇక వాల్మీకి పుట్టుకతో మహర్షి కాదు, ఆయన మధ్యలో మహర్షి అయ్యాడు. పుట్టుకతోటి ఆయన దారి దోపిడీ వాడు. ఒక అరణ్యంలో దారి దోపిడీలు చేసుకొని బ్రతికేవాడు. మధ్యలో మహర్షి అయ్యాడు. అది కూడా మనం ఆ కథ చెప్పుకుంటాం తర్వాత. కానీ వ్యాసుడు అట్లా కాదు, పుట్టుకతోటే మహర్షి. ఆయన సద్యోగర్భంలో జన్మించి మహర్షి అయి జన్మించడంతో తపస్సుకు వెళ్ళాడు. ఇక రామాయణంలో వాల్మీకి యొక్క పాత్ర చివర్లో ఉంది. ఎప్పుడు? ఆ లవకుశల్ని పెంచే సందర్భంలో. కానీ వ్యాసుడు మహాభారతం ప్రారంభం నుంచి చివరి దాకా ఉన్నాడు. ప్రారంభంలో అంటే మహాభారతం ప్రారంభం కాకముందే ఆయన పుట్టుక ప్రారంభమైంది. మరి చివరిలోనేమో ఇక యుద్ధం జరగబోతుందనగా ముందు రోజు వచ్చి ధృతరాష్ట్రుడికి నీతి వాక్యాలు చెప్పాలనుకున్నాడు, ఆయన వినకపోయినా కూడా. అంటే మహాభారతం మొత్తం మొదటి నుంచి చివరి దాకా వ్యాసుడు ఉన్నాడు. వాల్మీకి ఏమో చిట్ట చివరిలో మాత్రమే ఉన్నాడు. ఇక రామాయణ రచన ఎప్పుడు జరిగింది అనేటువంటి దానికి చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. కానీ రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించడం జరిగింది. మహాభారతం కూడా కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత హిమాలయాల్లో తన ఆశ్రమంలో కూర్చొని గణపతి చేత 3 సంవత్సరాలు ఈ మహాభారత రచన సాగించడం జరిగింది. అయితే చివరి 4 పర్వాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఎంతవరకు అయితే ఉన్నారో యుద్ధానంతరం అంతవరకు మాత్రం కథ ఉంది. ఎందుకంటే భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు శాంతి అనుశాసనిక పర్వాలు జరిగినాయి. ఆ తర్వాత అశ్వమేధ యాగం చేశారు, అశ్వమేధ పర్వం జరిగింది. కానీ తర్వాత ఎప్పుడో 14-13 సంవత్సరాల తర్వాత ఆశ్రమవాస పర్వం, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణం. 13 సంవత్సరాల తర్వాత ఆశ్రమవాసం జరిగింది. అలాగనే 36 సంవత్సరాల తర్వాత మౌసల మౌసల పర్వం జరిగింది. మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వం 70 సంవత్సరాల తర్వాత జరిగింది. అందుకని ఆ 4 కూడా మరి ఎట్లా ఉన్నాయి మహాభారతం అంటే ఆయన దివ్య దృష్టితో ఇలా జరుగుతుందని తెలుసుకొని రచించడం జరిగింది. అది వ్యాసుడి యొక్క ప్రతిభ. ఇక అయోధ్య